హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు భద్రకాళి టెంపుల్కి వెళ్ళొచ్చాడు. విశేషాలు చెప్పండి. బర్త్డే భద్రకాళి టెంపుల్కి వెళ్ళొచ్చాడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి అంటే నా బర్త్డే. టెంపుల్కి వచ్చిన ఈ భద్రకాళి టెంపుల్ ఈ లొకేషన్ ఎక్కడంటే వరంగల్లో ఉంది. ఇది అవునా, నిజమా? ఆ రోజు మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు, ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళే ఉన్నారు. ఎందుకో డౌట్ వచ్చింది, తొందరగా దర్శనం చేసుకొని పార్క్ సైడ్ పోయినా. ఆ పార్క్ సైడ్ చూస్తే మొత్తం వాళ్ళే ఉన్నారు. మొత్తం వీళ్ళ కోసం కావచ్చు గుళ్ళు కట్టింది, పార్కులు కట్టింది, వీళ్ళే కావచ్చు మొత్తం ఉండాల్సింది. ఇక ఈ సింగిల్స్ వాళ్ళంతా ఎటు పోవాలి చెప్పండి భయ్య, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళని. సరే కానీ ఆ విషయం పక్కనే పెట్టేస్తే, ఈ రెడ్ శారీస్ కట్టుకొని ఉన్న వాళ్ళంతా భవానీ మాతలు టెంపుల్కి వచ్చిన మనీ అంతా కలెక్ట్ చేసి ఈ కౌంటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా గ్రేట్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళకి సెల్యూట్ చెప్పాల్సిందే మనం. నా బర్త్డే రోజు నేను ఏం చేశానంటే మనీ డొనేట్ చేశాను పూర్ పీపుల్స్కి, బయట వాళ్ళందరికీ. నాకు ప్రజెంట్ ఇప్పుడైతే నేను డిఫెన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు జాబ్ వచ్చినాక నా శాలరీలో సగం వాళ్ళకే ఇస్తాను, డొనేట్ చేస్తూనే ఉంటాను మనీ వాళ్ళందరికీ. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి, పూర్ పీపుల్స్ బయట టెంపుల్స్ బయట ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ పెడతా, మనీ డొనేట్ చేస్తూనే ఉంటాను. నా శాలరీలో సగం మొత్తం వాళ్ళకి ఇస్తూనే ఉంటా సగం. ఫైనల్లీ దుర్గమ్మ దీవెనలు అయితే తీసేసుకున్నాను. చాలా హ్యాపీనెస్, సంతోషం చాలా. అది దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బయటికి వచ్చేసి టెంకాయ కొట్టించుకుంటున్నాము. ఇక్కడ అరే ఏంట్రా ఇది? బ్యాక్ సైడ్ శ్రీకృష్ణుడును గోమాతల బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ వీటి చుట్టూ తిరిగేసి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకొని నేను శివాలయం ఉంది, శివాలయం కాడికి వెళ్ళాను. పార్క్ సైడ్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను చూడండి. ఈ శివాలయం మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పార్క్ సైడ్ ఉంటుంది ఇది. మన భద్రకాళి చెరువులో వాటర్ అనేది వేరే కాడికి తరలించారు, మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుందని. ఆ భద్రకాళి చెరువు మొత్తం నీట్గా వేసేస్తున్నారు. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఫైనల్లీ ఇక శివుని దర్శనం కూడా అయిపోయింది. బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఎక్కువ షూట్ చేయలేకపోయినాను. మొత్తం ఇదంతా చెప్పాను కదా, మొత్తం వీళ్ళు ఉండేసరికి, ప్రేమ జంటలు ఉండేసరికి షూట్ చేయలేదు. ఈ పక్కన కౌంటర్లకి వెళ్ళి లడ్డూలు తీసుకొని నేనైతే బయలుదేరినా. ఈ ఫ్రెండ్ గాడికి ఫోటో తీరా అంటే ఈ వీడియో తీసిండు. ఏం చేద్దాం ఇక. పేదోడంటే నీకు ఎందుకు ప్రేమయ్యా, పేదోడంటే నీకు ఎందుకు ప్రేమయ్యా, చూడగనే సుట్టమై మట్టి చేతులు పుట్టినవా, మా కన్నుల నీళ్లను చూస్తే చల్లడిల్లేవా. నేను వీళ్ళ కోసం 3 days వర్క్ వెళ్ళి ఇస్తున్నామని ఇవి. తోడు నీడవైతున్నావు, ఏ దైవం పంపిందో సామి, సామి చల్లని బతుకుల్లా నీ హామీ, కన్నీళ్లతో తడిసిన ఈ భూమి, భూమి చిరునవ్వై పొంగెను ఈ దారి. చల్లాని సూపు నీదయ్యా, కన్నీరే తుడిసేటి సేతులు